Hello friends, so I hope you are doing well. This is your friend Sudhakar Vamagiri, and I want to ask a small question. సో మీ ఫ్రెండ్ ఎప్పుడైనా నీకు లెటర్ రాయాలనుకున్నప్పుడు ఏమని రాస్తారు జనరల్గా? మీ ఫ్రెండ్ వేరే ఊర్లో ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు, సో ఫోన్ యాక్సెసిబిలిటీ లేదు అంటే అప్పుడు ఫోన్ లేవనుకుందాం. సో మీ ఫ్రెండ్ నీకు లెటర్ రాయాలి, ఏ విధంగా రాస్తాడు? సో లెటర్ పక్కన పెడదాం, అడ్రస్ రాయాలి. ఏ విధంగా రాస్తారు జనరల్గా? నేమ్ ఉండాలి, సన్ ఆర్ డాటర్ ఆఫ్ అని రాస్తాం, తర్వాత స్ట్రీట్, పాసిబుల్ డోర్ నెంబర్, తర్వాత విలేజ్ అండ్ టౌన్ ఆర్ మండల్, తర్వాత డిస్ట్రిక్ట్, అండ్ still if you want to write you can write after district we can write the state, and after the state we write Indian, and we need to write the postal pin code. సో ఇవన్నీ ఉంటే కానీ లెటర్ అనేది మన దగ్గరికి రాదు. ఓకేనా? లెటర్ అనేది మన దగ్గరికి రాదు. మరి జస్ట్ ఇమాజిన్ పిటి ఉష ఇండియా అని ఎక్కడో మిడిల్ ఈస్ట్ నుంచి లెటర్ రాస్తే అది డైరెక్ట్గా పిటి ఉష ఇంటికి వెళ్ళిపోయింది. ఆ పోస్ట్ మ్యాన్ పిటి ఉష ఇంటికి వెళ్ళి ఇచ్చేశాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ మనకేం అర్థం అవుతుంది జనరల్గా అంటే ద గ్రేట్నెస్ ఆఫ్ పిటి ఉష కదా. గ్రేట్నెస్ ఆఫ్ పిటి ఉష అంటే ఆమె ఎంత గ్రేట్ అంటే జస్ట్ ఎక్కడైనా మిడిల్ ఈస్ట్ నుంచి వేరే కంట్రీస్ నుంచి పిటి ఉష ఇండియా అని పెట్టి లెటర్ రాస్తే అది డైరెక్ట్గా వాళ్ళకి రీచ్ అయింది. అంటే పిటి ఉషాకి ఆ లెటర్ రీచ్ అయింది. రైట్. సో ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పిటి ఉష కోసం. పిటి ఉష ఇండియా అంతే. దిస్ వాజ్ ద అడ్రస్ ఆన్ ఎ లెటర్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ నుంచి ఒక లెటర్ ఇలాగే వచ్చింది లిటరల్గా, పిటి ఉష ఇండియా. ద లెటర్ వాజ్ డెలివర్డ్ బై ద పోస్టల్ డిపార్ట్మెంట్ విత్ నో డిలే వాట్సో ఎవర్. ఎటువంటి డిలే లేకుండా ఆ పిటి ఉషకి ఆ లెటర్ని డెలివర్ చేయడం జరిగింది పోస్టల్ డిపార్ట్మెంట్ వారు. దిస్ వాజ్ ద స్టేటస్ ఆఫ్ పిలవుల్లకండి థెక్కెపరంబిల్ ఉష, పిటి ఉష, పిలవుల్లకండి థెక్కెపరంబిల్ ఉష పూర్తి పేరు అనమాట. హూ వాజ్ బోర్న్ యాజ్ ద సెకండ్ డాటర్ ఆఫ్ పైతల్ అండ్ లక్ష్మీ అమ్మ on 20th May 1964 in the village of Payoli, Kozhikode district, కేరళలో కోజికోడ్ డిస్టిక్లో పయోలి అనే ఒక విలేజ్లో పైతల్ అండ్ లక్ష్మి అనే దంపతులకు మే నెల 20వ తారీఖున 1964 సంవత్సరంలో పిలవుల్లకండి థెక్కెపరంబిల్ ఉష, మన ముద్దుగా పిటి ఉష అని పిలుచుకునే ఈ గ్రేట్ స్పోర్ట్స్ పర్సనాలిటీ జన్మించడం జరిగింది. సో ఇట్ వాజ్ November 1973 when a dedicated physical education teacher called Balakrishnan discovered Usha while conversing with a parent. సో అక్కడ ఉష ఆ చదువుతున్న ఆ స్కూల్ ఏజ్లో అంటే 1973 అంటే ఇక్కడ ఉష పుట్టిన సంవత్సరం 1964. అది ఏ సంవత్సరం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం? 1973 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 9 years. అంటే పిటి ఉషకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 9 years. అంటే 9 years వయసులో పిటి ఉష చదువుతున్న ఆ స్కూల్లో ఒక డెడికేటెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ బాలకృష్ణన్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏంటంటే పేరెంట్స్ ఇలా మాట్లాడుతూ అక్కడ ఉష బహుశా రన్నింగ్ చేస్తూ ఉండొచ్చేమో అబ్జర్వ్ చేసి గుర్తిస్తాడు. ఉషలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తాడు.
His eyes, ever watchful, kept drifting to a group of small girls playing blind man's bluff just across the field. అక్కడ కొంతమంది గర్ల్స్ అమ్మాయిలు బ్లైండ్ మ్యాన్స్ బ్లఫ్ గేమ్ ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటుంటే ఈ మన బాలకృష్ణ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఆ అమ్మాయిలు ఆడే గేమ్ ఏంటి అని. సో అబ్జర్వ్ చేస్తున్నాడు. వాజ్ దేర్ ఏ పెయిర్ ఆఫ్ ఫీట్ దట్ వర్ మూవింగ్ ఎక్స్ట్రాడినర్లీ ఫాస్ట్. అంటే అతను ఏం అబ్జర్వ్ చేస్తున్నాడంటే అక్కడ ఆడుతున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఫీట్ చాలా ఫాస్ట్గా, అంటే ఎక్స్ట్రాడినరీ అనమాట, అంత ఎక్స్ట్రాడినరీగా ఆ అమ్మాయి యొక్క పాదాలు కదులుతూ ఉన్నాయి, పరిగెడుతూ ఉన్నాయి, చాలా ఎక్స్ట్రాడినరీగా. దాన్ని మన బాలకృష్ణన్ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అబ్జర్వ్ చేస్తున్నాడు. Was that tiny dark girl in her blue skirt and white blouse moving like an instinctive athlete అంటే మీనింగ్ ఏంటంటే అరైజింగ్ ఫ్రమ్ న్యాచురల్ ఎబిలిటీ, అంటే ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోకుండా, ఎక్కడ కోచింగ్కి వెళ్ళకుండా, సో న్యాచురల్గా వచ్చినటువంటి ఆ ఎబిలిటీ ఆ అమ్మాయిలో కనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయి డిస్క్రైబ్ చేశాడు చూడండి, ఆదర్ ఎంత బాగా డిస్క్రైబ్ చేశాడు. ఎలా డిస్క్రైబ్ చేశాడంటే, వాజ్ దట్ టైనీ, చిన్న అమ్మాయి, డార్క్ గర్ల్, నల్లగా ఉంది, అండ్ హెర్ బ్లూ స్కర్ట్ వేసుకుంది, అండ్ వైట్ బ్లౌజ్. సో ఆ అమ్మాయి మూవింగ్ లైక్ యాన్ ఇన్స్టింక్టివ్ అథ్లెట్, ఒక రన్నర్ ఎలాగైతే పరిగెడుతుందో అలాగే న్యాచురల్ ఎబిలిటీతో వచ్చిన అంటే సహజ సిద్ధంగా తనకు వచ్చిన రన్నింగ్ని, ఆ యొక్క పరుగుని పరిగెడుతూ ఉందన్నమాట ఆమె. సో పేషెంట్ యాజ్ ఎవర్, అతను చూస్తూనే ఉండిపోయాడు, చాలాసేపు అబ్జర్వ్ చేసి బాలకృష్ణ వెయిటెడ్ ఫర్ ద గేమ్ టు బి ఓవర్. సో గేమ్ అయినంత వరకు బాలకృష్ణ అక్కడే ఉన్నాడు, చాలా పేషెంట్గా, చాలా ఓర్పుగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు చిన్న అమ్మాయిని. దెన్ గేమ్ అయిపోయింది, ఎవరి క్లాస్ వెళ్ళిపోతూ ఉంటే కాలింగ్ ద లిటిల్ గర్ల్, అమ్మాయిని పిలిచాడు. హీ జెంట్లీ ఎంక్వైర్డ్ ఆఫ్ హర్, జెంట్లీ చాలా వినయంగా, మృదువుగా ఆమెను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు అంటే, వాట్ ఈజ్ యువర్ నేమ్ చైల్డ్, పాప నీ పేరేం పేరు అని అడిగాడు. ద షై లిటిల్ గర్ల్ హార్డ్లీ రైజ్డ్ హెర్ ఐస్ ఫ్రమ్ ద గ్రౌండ్. అంటే అడగగానే అమ్మాయి చాలా సిగ్గుపడుతూ ఇలా హార్డ్లీ అంటే ఇలా పైకి ఎలా అనమాట, ఇలా అంటే పూర్తిగా చూడకుండా, హార్డ్లీ రైజ్డ్ హెర్ ఐస్ ఫ్రమ్ ద గ్రౌండ్ అంటే ఇలా చూస్తూ ఉషా అంది, ఉషా. షీ విస్పర్డ్ అండ్ యాడెడ్ ఫ్రమ్ క్లాస్ 4th. ఉషా అని చెప్పి చిన్నగా, విస్పర్డ్ అంటే సైలెంట్గా చెప్పడం అని చెప్పి లాస్ట్లో ఫ్రమ్ క్లాస్ 4 అని చెప్పింది ఆ చిన్న పాప. Thus was made one of the greatest discoveries in the athletic arena of Asia, a simple question from an observant master and an equally unassuming answer from a tiny village girl from a distant village in Malabar in Kerala. చూడండి ఇక్కడ ఎంత నీట్గా చెప్పాడు. సో ఎప్పుడైతే క్వశ్చన్ అడిగాడో అక్కడి నుంచి ఒక రిలేషన్, ఒక బంధం అనేది స్టార్ట్ అయింది. Thus was made one of the greatest discoveries in the athletic arena of Asia. ఏషియా కంట్రీస్లోనే, ఏషియా ఖండంలోనే ఒక అద్భుతమైన ఒక గ్రేట్ థింగ్ని కనుక్కున్నాడు బాలకృష్ణ. ఎలా కనుక్కున్నాడంటే, ఏ సింపుల్ క్వశ్చన్ ఫ్రమ్ అన్ అబ్జర్వెంట్ మాస్టర్. అబ్జర్వెంట్ అంటే ఎవరైతే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారో. చూడండి అక్కడ ఏదో ఆడుతున్నారులే అని చెప్పి వదిలేయలేదు, లేకపోతే ఏదో ఆడుకుంటున్నారులే అని చెప్పి వదిలేయలేదు. బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత అడిగిన ఒక చిన్న క్వశ్చన్, ఆ చిన్న ప్రశ్న, అండ్ ఈక్వల్లీ అదే విధంగా అన్అజ్యూమింగ్ ఆన్సర్ అంటే ఏం ఊహించకుండా
వచ్చిన ఆ జవాబు ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ఎ టైనీ విలేజ్ గర్ల్, ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక చిన్న పాప దగ్గర నుంచి వచ్చిన ఆ ఆన్సర్, ఆ సమాధానం బాలకృష్ణన్ మనకి, మన భారతదేశానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప డిస్కవరీగా మనం చెప్పచ్చు. చూడండి ఇక్కడ, ఫ్రమ్ ఏ టైనీ విలేజ్ గర్ల్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ విలేజ్ ఇన్ మలబార్ ఇన్ కేరళ. ఇదంతా ఎక్కడ జరిగింది? కేరళలో మలబార్ అనే ప్రాంతంలో జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ మన భారతదేశానికి కాదు, మన ఆసియా ఖండానికే ఒక గొప్ప అథ్లెట్ని పరిచయం చేసింది. చిన్న సంభాషణ. దట్ సేమ్ ఈవినింగ్ at 4:15 PM, అదే రోజు సాయంత్రం 4:15 ఉషా హర్డ్ ద మ్యాజికల్ వర్డ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హర్ లైఫ్. సో అదే రోజు సాయంత్రం 4:15 ఉషా ఫస్ట్ టైం ఆ యొక్క మాటలు వింది. చాలా మ్యాజికల్ వర్డ్స్, చాలా పవర్ఫుల్ వర్డ్స్ వింది ఆ అమ్మాయి. ఆ వర్డ్స్ ఏంటంటే అవి ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ గో అనే 3 పదాలు వింది. ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ గో. ద మాస్టర్ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ టు హెర్ వాట్ టు డూ అండ్ వై. మాస్టర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మాయికి, నువ్వేం చేయాలి, అసలు ఎందుకు చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. కన్ఫ్యూజ్డ్, అమ్మాయికి ఏం అర్థం కాలేదు. బట్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద అకేషన్. అమ్మాయి చాలా కన్ఫ్యూజ్ అయింది, ఏం అర్థం కాలేదు. కానీ ఆ సిట్యువేషన్ని, ఆ సీరియస్నెస్ని, మాస్టర్ ఎందుకు అంత సీరియస్ చెప్తున్నాడు అనేది మాత్రం తనకు అర్థమైంది. దెన్ షీ స్టార్టెడ్. షీ ర్యాన్ ఫర్ హెర్ లైఫ్. ఆమె పరిగెత్తడం మొదలెట్టింది. ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. మిగతాంతా కూడా ఒక చరిత్ర. ఆ రోజు 1973 నవంబర్లో బాలకృష్ణన్ అనే ఒక PET పేరెంట్తో మాట్లాడుతూ అబ్జర్వ్ చేసిన ఒక చిన్న గర్ల్లో ఉన్నటువంటి స్కిల్ని తను అదే రోజు తనతో ప్రాక్టీస్ చేయించి, అదే రోజు ద వెరీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ ద 3 మ్యాజికల్ వర్డ్స్ ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ గో అనే 3 మ్యాజికల్ వర్డ్స్ని ఆయన లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేసి, తను ఎందుకు పరిగెత్తాలి అని చెప్పి రీజన్ చెప్పి తనని పరిగెట్టేలా చేశాడు ఆ మాస్టర్. తనే బాలకృష్ణన్ PET మాస్టర్. సో మై డియర్ టీచర్స్, మనం కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం, చాలా విషయాలు వాళ్ళు చెప్పాలనుకుంటాం. చెప్పేయండి, అప్పుడే చెప్పండి. మీరు ఎవరిలో టాలెంట్ని మీరు గమనించారా, ఈవినింగ్ అన్నా చెప్పండి. పర్సనల్గా వాళ్ళు మీటప్ అయి చెప్పండి. అట్లీస్ట్ దే విల్ రిమెంబర్ ఇట్. ఇన్ 1975 అంటే 2 years తర్వాత, అంటే అప్పటికి ఉషా ఏజ్ అంతా 11 years. ఉషా వాజ్ 11 years old and was practicing vigorously for the sub-junior district meet, her first ever. 2 years తర్వాత ఆమె చాలా విగరస్గా ప్రాక్టీస్ చేస్తుంది. విగరస్లీ అంటే వర్కింగ్ విత్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ, చాలా బలంగా, చాలా ఆసక్తితో ఆ యొక్క సబ్-జూనియర్ డిస్ట్రిక్ట్ మీట్కి ఆ అమ్మాయి ప్రాక్టీస్ చేస్తుంది. ఉషా వాజ్ 11 years old. విత్ 3 days టు గో, ఇంకా 3 రోజులు ఉన్నాయి. బ్యాడ్ లక్ ఏంటంటే ఫస్ట్ ఈవెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఈవెంట్ ఇన్ ఉషాస్ లైఫ్. బ్యాడ్ లక్ ఏంటంటే ఉషా బ్యాడ్లీ ఇంజూర్డ్ హెర్ హీల్. తన హీల్, పాదం యొక్క వెనక భాగంలో ఆమెకి ఇంజూర్ అయింది, దెబ్బ తగిలింది. ఇంకా 3 రోజులు ఉన్నాయి. తన ఫస్ట్ మీట్. వైల్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాంగ్ జంప్ ప్రాక్టీస్ అవుతూ ఉంటే ఆమెకి ఇంజూర్ అయింది. ద డే ఆఫ్ ద ఈవెంట్ ఆల్ ఐస్ వర్ ఆన్ హెర్. ఈవెంట్ స్టార్ట్ అయింది, అందరి చూపు కూడా ఆమె మీదే ఉన్నాయి. ఆ చిన్న 11 సంవత్సరాల అమ్మాయి మీద ఉన్నాయి. షీ వాజ్ సో ప్యూనీ. ప్యూనీ అంటే స్మాల్ అండ్ వీక్, చాలా స్మాల్, చిన్నగా ఉంది, అలాగే చాలా వీక్గా కూడా ఉంది.
సో అన్బిలీవబుల్లీ టైనీ, అంటే చాలా చిన్నగా ఉంది. అన్బిలీవబుల్ అంటే మనం ఊహించలేము అనమాట, అంత చిన్నగా ఉంది. దట్ షీ వాజ్ ద క్రౌడ్స్ ఫేవరెట్ ఈవెన్ బిఫోర్ ద రేస్ స్టార్టెడ్. రేస్ స్టార్ట్ అవ్వకముందే ఆ అమ్మాయి అక్కడ అందరు క్రౌడ్, ఆ యొక్క ఆడియన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న జనాల పబ్లిక్ యొక్క ఫేవరెట్ పర్సన్ అయిపోయింది ఆ చిన్న అమ్మాయి. She came first in all the 4 events that she participated in: 100 meters, 200 meters, long jump and high jump. ఆమె పార్టిసిపేట్ చేసిన 4 ఈవెంట్స్లో కూడా ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చింది. 100 మీటర్స్లో, 200 మీటర్స్లో, లాంగ్ జంప్లో, హై జంప్లో కూడా ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చింది. షీ వాజ్ ఆల్సో ద ఇండివిజువల్ ఛాంపియన్ ఎట్ ద మీట్. ఆ మీట్లో ఆ అమ్మాయి ఛాంపియన్గా నిలవడం జరిగిందనమాట. మరి స్పోర్ట్స్ ఉంది కదా, మరి అకాడమీ పరిస్థితి ఏంటి? మళ్ళీ కూడా చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, బాగా ఆడేవాళ్ళు సరిగా చదవరు అని, లేదా బాగా చదివే వాళ్ళు సరిగా ఆడరు అని. కానీ ఇక్కడ ఉషా లైఫ్లో చూస్తే, అంటే చిన్న వయసులో చూస్తే, అకాడమికల్లీ అంటే చదువు పరంగా ఉషా వాజ్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ స్టూడెంట్, చాలా తెలివైన అమ్మాయి. షీ వాజ్ ఆల్వేస్ అమాంగెస్ట్ ద టాప్ 3 ఇన్ హర్ క్లాస్ మెంబర్స్ అందరిలో ఎప్పుడు కూడా టాప్ 3 ప్లేస్లో ఉండేదన్నమాట ఈ అమ్మాయి. అండ్ వాజ్ పాపులర్ విత్ హర్ టీచర్స్ కూడా చాలా పాపులర్ స్టూడెంట్, చాలా ఫేవరెట్ స్టూడెంట్ అని చెప్పచ్చు. షీ పాస్డ్ హర్ స్టాండర్డ్ 7th ఎగ్జామ్స్ విత్ ఫస్ట్ క్లాస్ గ్రేడ్. మరి 7వ తరగతి పరీక్షల్ని ఫస్ట్ క్లాస్ గ్రేడ్తో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. జస్ట్ దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ announced a separate sports division for girls at Cannanore, a town with a special facilities for sports in addition to regular studies. కరెక్ట్గా అదే టైంలో కేరళ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ద గర్ల్స్కి క్యాననోర్ అనే ప్లేస్లో స్పెషల్ ఫెసిలిటీస్ ఫర్ స్పోర్ట్స్కి ఇస్తూ, అంటే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ ఇస్తూ అక్కడ ఒక సపరేట్గా ఒక స్పోర్ట్స్ డివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఉషా జాయిన్డ్ ద స్పోర్ట్స్ డివిజన్ ఎట్ క్యాననోర్. మరి ఉషా కూడా దాంట్లో జాయిన్ అయింది. క్యాననోర్ టు ఇంప్రూవ్ హెర్ స్పోర్ట్ టాలెంట్. ఆమెలో టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ అమ్మాయి అక్కడ దాంట్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. షీ వాజ్ లెఫ్ట్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ సిహెచ్ పైథల్, ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్. సో అక్కడ హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ ఎవరంటే సిహెచ్ పైథల్. ఆ హెడ్ మాస్టర్ ఆమెను చాలా బాగా చూసుకునేవాడు. ఇట్ వాజ్ ఎట్ క్యాననోర్ దట్ అనదర్ గ్రేట్ మాస్టర్ ఫైర్డ్ హర్ ఇమాజినేషన్ సో మచ్ దట్ టుగెదర్ దే అచీవ్డ్ ద ఇంపాసిబుల్. సో కరెక్ట్గా అదే టైంలో ఒక మాస్టర్ ఆమెను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. తనలో ఉన్న స్కిల్ని బయటికి తీయడం స్టార్ట్ చేశాడు. తనలో గెలవాలి అనే కసిని పెంచాడు, పట్టుదలను పెంచాడు. అఫ్కోర్స్ వాళ్ళిద్దరు కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చాలా అచీవ్ చేశారు. అంటే ఇది పాసిబుల్ కాదు, ఇది ఇంపాసిబుల్ అనే దాన్ని కూడా పాసిబుల్ చేశారు. మరి ఆ అతి గొప్ప ఆ మాస్టర్ ఎవరు అంటే హీస్ నేమ్ వాజ్ మాధవన్ నాంబియర్. అతను ఎవరు? మాధవన్ నాంబియర్. బై 1977 చూడండి, 73లో బాలకృష్ణన్ పీఈటీ మాస్టర్ స్టార్ట్ చేశాడు. తర్వాత 75లో ఆమె ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసింది సబ్ జూనియర్ మీట్లో. అందులో 4 రేసెస్ గెలిచింది, 4 ఈవెంట్స్లో గెలవడం జరిగింది. తర్వాత క్యాననోర్లో జాయిన్ అయింది. అక్కడ పీటీ ఉషకి మాధవన్ నాంబియర్ ఒక గ్రేట్ మాస్టర్ కలవడం జరిగింది. తర్వాత 1977 అంటే 4 years తర్వాత ఉషా అండ్ నాంబియర్ వర్ ఇన్సెపరబుల్. అంటే వాళ్ళిద్దరి విడిదే లేనంత బంధం వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడింది, గురు శిష్యులు అనే బంధం. నాంబియర్ హ్యాడ్ ఫౌండ్ ద వర్డ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఆల్ హిస్ లైఫ్. అంటే నాంబియర్ ఇక్కడ అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు, నాకు ఒక ఆనుమత్యం కావాలి, ఒక టాలెంట్ ఉన్న అమ్మాయి కావాలి. లేకపోతే టాలెంట్ అనేది పక్కన పెడితే కష్టపడే మనస్తత్వం ఉన్న ఒక స్టూడెంట్ కావాలి, నేను ఎలాగైనా తయారు చేయాలి, ఒక గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్గా తయారు చేయాలి అని అతను ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాడు, వెతుకుతూనే ఉన్నాడు. కరెక్ట్గా ఆ టైంలో అతను ఏదైతే ఆలోచిస్తున్నాడో, ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో, ఎటువంటి స్టూడెంట్ కోసమైతే చూస్తున్నాడో పీటీ ఉషా రూపంలో
తనకి కనబడడం జరిగింది. నాంబియర్ వుడ్ ఫ్రమ్ నౌ ఆన్ కేర్ ఫర్ హెర్ లైక్ ఎ ఫాదర్. ఒక తండ్రి ఏ విధంగా అయితే కేర్ తీసుకుంటాడో అదేవిధంగా నాంబియర్ ఒక ఫాదర్ స్థానంలో ఉండి ఉషా అనే అమ్మాయిని గైడ్ చేస్తూనే ఉన్నాడు, ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. ఉషాస్ మెటిక్యులస్ సిస్టమేటిక్ ట్రైనింగ్ బిగేన్ ఇన్ ఎర్నెస్ట్. మెటిక్యులస్ అంటే ఖచ్చితత్వమైన, సిస్టమేటిక్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నటువంటిది. అటువంటి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. నార్మల్ ట్రైనింగ్ కాదు, రూల్స్, నువ్వు ఎలా చేయాలి, ఇలాగే చేయాలి, లేకపోతే ఇలా చేస్తే ఇలా ఉంటుందని ఖచ్చితమైన రూల్స్ చెప్తూ ఆ రూల్స్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉషా తన యొక్క ట్రైనింగ్ స్టార్ట్ చేయడం మొదలైంది. ఎర్నెస్ట్ అంటే చాలా సీరియస్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ తన ట్రైనింగ్ని స్టార్ట్ చేయడం మొదలెట్టింది పిటి ఉషా. ఉషా హ్యాడ్ ఏ రెగ్యులర్ ట్రైనింగ్ రన్ ఆన్ ద బీచ్ ఆఫ్ పయోలి. సో పయోలి బీచ్లో అంటే ఇసుక మీద రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండేదంట ఉషా. షీ ప్రిఫర్డ్ టు బి ట్రైన్డ్ ఎలోన్ ఫర్ ద వాస్ట్నెస్ ఆఫ్ ద బీచ్ గేవ్ హెర్ ఎ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఆమె ఎందుకు ఎప్పుడు ఒంటరిగానే ప్రాక్టీస్ చేసేదంటే ఆ యొక్క బీచ్ అంటే చాలా పెద్ద ఏరియా కదా, సో అందరూ తను ఒక్కరితో ఉండేది, తను చాలా ఫ్రీగా ఉండేది అనమాట, చాలా ఫ్రీగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. అంటే టెన్షన్ లేకుండా తన ప్రాక్టీస్ని తన కంటిన్యూస్గా చాలా ఎర్నెస్ట్గా చేస్తూ ఉండేది, అంటే చాలా సీరియస్గా చేస్తూ ఉండేది అనే అభిప్రాయం. షీ ర్యాన్ జాయ్ఫుల్లీ అండ్ ఫ్రీలీ and she derived her strength from serenity and peace of her beloved Kerala surroundings. చూడండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే షీ వాజ్ ఎంజాయింగ్ ద ట్రైనింగ్, షీ వాజ్ ఎంజాయింగ్ ద ప్రాక్టీస్ సెషన్. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. షీ ర్యాన్ జాయ్ఫుల్లీ అండ్ ఫ్రీ, చాలా హ్యాపీగా ఫ్రీగా పరిగెడుతుంది. అండ్ షీ డిరైవ్డ్ హర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ సెరెనిటీ అండ్ పీస్ ఆఫ్ యర్ బిలవ్డ్ కేరళ సరౌండింగ్స్. కేరళ సరౌండింగ్స్ అని కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాయి, చాలా అంటే చాలా. సో ఆ పీస్ నుంచి తను ఎంతో శక్తిని కూడా తీసుకునేది అనమాట, ఎంతో హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకునేది. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి మై డియర్ స్టూడెంట్స్, మనం చేసే పనిని మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. లైక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ డ్రా అవుట్ ఫ్రమ్ పిటి ఉషా. Nambiar introduced his sand training in her program to enhance her performance in the athletics just after the 1982 New Delhi Asian Games. So New Delhi Asian Games అయిన తర్వాత నాంబియర్ గుర్తున్నాడు కదా, తన గురువు ఫాదర్లా చూసుకున్న ఒక వ్యక్తి, ఆయన శాండ్ ట్రైనింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇసుక మీద పరిగెత్తడం అంటే ఇసుక మీద ఏ విధంగా అభ్యసనం చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనే దాన్ని తను 1982 న్యూఢిల్లీలో జరిగిన ఆసియన్ గేమ్స్ తర్వాత దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. శాండ్ ట్రైనింగ్ హ్యాడ్ ఎన్హాన్స్డ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మెనీ గ్రేట్ అథ్లెట్స్. మరి శాండ్ ట్రైనింగ్ వల్ల చాలామంది గ్రేట్ అథ్లెట్స్ యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరిగినాయి. సో ఇలా చేసిన వాళ్ళు ఎవరంటే ఫ్రమ్ ఎడ్విన్ మోసెస్ టు టాప్ ఫ్లైట్ ఇండియన్ అథ్లెట్స్ లైక్ మిల్కా సింగ్ అండ్ శ్రీరామ్ సింగ్. సో ఎడ్విన్ మోసెస్ దగ్గర నుంచి మన ఇండియన్ టాప్ అథ్లెట్స్ అయినటువంటి మిల్కా సింగ్ అండ్ మరియు శ్రీరామ్ సింగ్ వరకు వీళ్ళందరూ కూడా శాండ్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే. చాలా కఠోరమైన ట్రైనింగ్ అది. సో అది నాంబియర్ 1982 న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ గేమ్స్ తర్వాత ఈమెకి పిటి ఉషకి ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఉషాస్ అథ్లెటిక్ అచీవ్మెంట్స్ ఆర్ వెల్ నోన్ టు ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్. మొత్తం ప్రపంచం ఇండియన్స్ అందరూ కూడా ఉషాకి అచీవ్మెంట్స్ తెలుసు. 2 silver medals ఇన్ ద 1982 న్యూఢిల్లీ ఏషియన్ గేమ్స్. న్యూఢిల్లీ ఏషియన్ గేమ్స్లో 2 silver medals వచ్చినాయి. 4th place ఇన్ ద 400 meter at the 1984 జకర్తా ఏషియన్ మీట్. జకర్తాలో జరిగిన ఏషియన్ మీట్లో కూడా ఆమెకి 400 meters రేసులో 4th place వచ్చింది. అండ్ 4 golds and 1 silver at the 1986 ఏషియన్ గేమ్స్ ఇన్ సియోల్. సియోల్లో జరిగిన 1986 ఏషియన్ గేమ్స్లో కూడా ఆమెకి 4 స్వర్ణాలు, 4 golds and 1 silver వచ్చింది.
So PT Usha's story is that of a gifted child from humble origins achieving international success through sheer dedication and immense hard work. మరి ఆమె ఎందుకు ఇంత గ్రేట్ సక్సెస్ఫుల్ అథ్లెట్ అవ్వగలిగింది అంటే ఇక్కడ కొన్ని రీజన్స్ చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ వన్, షీఈ్ ఎ గిఫ్టెడ్ చైల్డ్. అది మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసుకున్నాం. అండ్ హంబుల్ ఆరిజిన్స్ అంటే ఎటువంటి డబ్బు లేకపోతే హంబుల్ సింపుల్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అచీవింగ్ ఇంటర్నేషనల్ సక్సెస్, అలాంటి ఒక హంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక ఇంటర్నేషనల్ సక్సెస్ సాధించింది అంటే మరి దేనివల్ల సాధ్యమైందంటే డెడికేషన్, చేసే పని మీద పట్టుదల, అండ్ ఇమ్మెన్స్ హార్డ్ వర్క్, చాలా ఎక్కువగా కష్టపడ్డు, ఇంకా భయంకరంగా కష్టపడ్డు. సో never in the history of independent India has youngster from remote background town of rural origin caught the imagination of youth in particular and the public in general as Usha has, said a professor of English in Usha's hometown. Usha's hometown అని ఒక ప్రొఫెసర్ ఈ విధంగా చెప్తున్నాడు PT ఉష కోసం. ఇండియా మొత్తం మీద ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి భారతదేశంలోనే ప్రతి ఒక్కరూ గుర్తించదగ్గ అత్యున్నతమైన పొజిషన్కి వెళ్ళిన వారిలో మన PT ఉష ఒకరు అని గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి అక్కడ ఉషా హోమ్ టౌన్లో ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ చెప్పడం జరిగిందనమాట. సో మనకి ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ డెడికేషన్ అండ్ ఇమ్మెన్స్ హార్డ్ వర్క్, ఫైన్. నెక్స్ట్ వన్, వీ నీడ్ టు హ్యావ్ ఏ గురువు. మంచి గురువు ఉండాలి, మంచి ట్రైనప్. అంటే గురువు అంటే ఇక్కడ ఎవరో కాదు, మనని ఖచ్చితంగా దిశానిర్దేశం చేయగలిగే ఒక గురువుగారు ఉంటే మనం చాలా దూరం వెళ్ళచ్చు, చాలా సక్సెస్ని మనం చూడవచ్చు అనేది నా అభిప్రాయం. నెక్స్ట్, వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలి, మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వన్, ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళు చాలా కష్టం ఉండొచ్చు, ఆ ప్రాక్టీస్ కూడా చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. అంటే నీ జర్నీని నువ్వు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ పోతూ ఉంటావో అప్పుడు గ్యారంటీగా నువ్వు సక్సెస్ అనేది వస్తుంది అనేది మనం PT ఉష లెసన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ గివింగ్ మీ దిస్ స్మాల్ ఆపర్చునిటీ టు సే great words about PT Usha. Really salute PT Usha for your excellent performance, and really you made us proud, and you are always a proud personality and inspiration to many people and upcoming sports personalities. Thank you once again. Bye bye.